హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా పొద్దున్నే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా సాటర్డే కాబట్టి ఇవాళ పూజ కూడా చేసుకుంటాను. అలాగే ఇంకా గార్డెన్లో కొత్తిమీర మొక్క ఒకటి పెట్టాము, బాగా వచ్చింది. అలాగే ఇంకా సోంపు మొక్క కూడా ఒకటి వచ్చిందండి. అసలు అది ఎలా వచ్చిందో తెలియదు కానీ సోంపు మొక్క కూడా ఒకటి వచ్చింది. సో ఆ రెండు కూడా నేను చూపిస్తాను ఇవాల్టి వ్లాగ్లో అయితే. సో వ్లాగ్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా ఇడ్లీ అనమాట. వాస్విక్ని స్కూల్కి పంపాలి కదా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీలోకి సాంబార్ చేస్తున్నాను అనమాట. 10 నిమిషాల్లో సాంబార్ అయిపోతుందండి. అసలు హడావిడి లేకుండా చాలా క్విక్గా చేసుకోవచ్చు. అంటే పప్పు ఉడికించే పని లేకుండా కంది పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. అంటే కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఆ పౌడర్తోనే నేను ఇవాళ సాంబార్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నానండి. అంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఆనియన్ కొంచెం మగ్గించుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క రోజు మార్నింగ్ టైము ఇట్లా ఇడ్లీలోకి సాంబార్ తినాలనిపిస్తుందండి. డైలీ తినే చట్నీలు ఏంటంటే ఒక్కొక్క రోజు బోర్ కొడుతూ ఉంటుంది కదా, రోజు ఈ చట్నీ ఏనా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా అట్లనే అంటారు. అందుకని ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సాంబార్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మేమేంటంటే ఎక్కువగా వీక్ డేస్లోనే ఇట్లా ఇడ్లీ వేసుకుంటామండి. సండే అస్సలు వేసుకోమన్నమాట. సండే రోజు ఏదో ఒకటి కొంచెం వెరైటీగా చేసుకుంటాము. ఇంకా నార్మల్ డేస్లో మాత్రం ఇడ్లీ, దోశ, ఉప్మా ఇట్లా చేసుకుంటాం ఎక్కువగా. సో ఏంటంటే మనం పప్పు ఉడికించుకొని సాంబార్ చేసుకోవాలంటే కొంచెం టైం హడావిడి పడుతుంది కదా, పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే. అందుకని ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఇన్స్టెంట్గా చేసేస్తాను అనమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత వెజిటబుల్స్ వేసుకున్నాను. అంటే పొటాటో, అలాగే క్యారెట్, బీన్స్ వేసుకున్నాను. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంక ఇక్కడ టొమాటో వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఉప్పును కొంచెం పసుపు కూడా వేసాను. కొంచెం త్వరగా మగ్గుతాయి కదా వెజిటబుల్స్ అని చెప్పేసి. ములక్కాయ అయితే వేయట్లేదండి. అంటే మళ్ళీ ములక్కాయ వేసామనుకోండి అది కొంచెం ఉడికేసరికి టైం పడుతుంది కదా. ఈ వెజిటేబుల్స్ అంటే ఊరికే సాఫ్ట్ అవుతాయి కానీ ములక్కాయ కొంచెం ఉడకాలి కదా అని చెప్పేసి ఇంకా నేను ములక్కాయ అయితే వేయలేదు. ఆ ములక్కాయ ప్లేస్లో ఇట్లా బీన్స్ అయితే వేసాను అనమాట. కొంచెం పొడవుగా కట్ చేసి బీన్స్ అయితే వేసాను. సో అది ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇంకా ఈలోపు అదిగోండి పక్కన బౌల్లో ఒక 5 స్పూన్స్ వరకు చెప్పాను కదా కంది పౌడర్ అయితే తీసుకున్నాను. అందులో ఒక 1 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానపెట్టేసుకొని ఇంకా అట్లాగా పులుసు తీసుకొని చింతపండు పులుసు కూడా వేసుకున్నాను. చింతపండు పులుసు కొంచెం మరగాలన్నమాట. ఇవి మరుగుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపు అయితే నేను ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ కూడా వేసేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ టైమ్స్ అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్స్ అంటే లంచ్ బాక్స్ కట్టే వాళ్ళకి కానీ ఈ రెసిపీ మాత్రం బాగా యూజ్ అవుతుందండి నిజంగా. ఆ పప్పు మనం కడిగి దాన్ని ఉడికించి మళ్ళీ ఆ ప్రెషర్ అంతా పోయి ఎనిపి కొంచెం టైం పడుతుంది కదా. అదే ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా కొంచెం వాటర్లో కలిపేసేసి ఇట్లా తాలింపు వేసుకొని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అసలు ఎట్లాంటి డిఫరెన్స్ అయితే ఉండదండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్గా మనం పప్పు ఉడికించి చేసుకున్నాం అనుకోండి, ఆ పప్పు ఎంత ఎనిపినా సరే మనకి అడుగున కొంచెం పప్పులాగా ఉండిపోద్ది కదా. బట్ ఈ సాంబార్కి అయితే అట్లా ఏముండదు. ఎందుకంటే పౌడర్ కాబట్టి మనకు కొంచెం వేసుకున్నా సరే మొత్తం అంతా కూడా కలిసిపోయి మనకి సాంబారు లేదంటే పప్పుచారు అయితే పప్పుచారు చాలా చిక్కగాను నిజంగా చాలా బాగుంటాయండి. సో ఇట్లాగా మార్నింగ్ టైమ్స్ ఎప్పుడన్నా పిల్లలకి చేయాలన్నా లేదంటే మీరు ఎప్పుడన్నా ఇడ్లీలోకి ఇట్లాగా సాంబార్ చేసుకొని తినాలి అన్నా ఒకసారి ఇట్లా ట్రై చేయండి అబ్బా, ఈజీగా చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడైతే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చింతపండు పులుసు వేసాం కదా, ఆ పులుసు కూడా బాగా మరుగుతుంది. మరుగుతున్న టైంలో ఇందాక మిక్స్ చేసుకున్న అంటే ఆ కంది పౌడర్ అలాగే సాంబార్ పౌడర్ ఉంది కదా, ఆ మిక్చర్ మొత్తం కూడా వేసేసి ఇంకా నాకు కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. అలాగే టేస్ట్కి సరిపడా కారము, ఇంకా సాంబార్ కాబట్టి ఒక చిన్న బెల్లం గడ్డ, బెల్లం అయితే బెల్లము లేదంటే పంచదార అయితే పంచదార. సో నేనైతే ఒక చిన్న బెల్లం గడ్డ వేసుకున్నాను. అలాగే కొంచెము ఇంగువ వేసేసుకొని ఒకసారి ఉప్పు, కారము అన్నీ కూడా సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేసాం అనుకోండి, చక్కగా ఒక 5-6 నిమిషాలకి మరుగుతాయి. సో మరిగిన వెంటనే మనకి పెద్దగా మరగాల్సిన పని కూడా ఉండదు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట సాంబారు. సో ఇంకా అక్కడ మరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈలోపు అయితే మా వాస్విక్ స్నాక్స్ బాక్స్ యాక్చువల్గా
యాక్చువల్గా ఇవాళ అవసరం లేదు, ఎందుకంటే సాటర్డే కాబట్టి వాడు ఆఫ్టర్నూనే వచ్చేస్తాడు. కానీ ఈ ఆఫ్టర్నూన్ లోపు మళ్ళీ చెక్ చేసుకున్నాడు అనుకోండి, మమ్మీ ఏం స్నాక్ పెట్టింది అని చెప్పేసి, మళ్ళీ లేకపోతే అప్సెట్ అవుతాడు కదా. సో అందుకని వాడు తిన్నా తినకపోయినా ఎవ్రీ సాటర్డే పెడతాను, బట్ వాడు ఎప్పుడు తినలేదనమాట, ఇంటికి వచ్చిన తర్వాత తినేవాడు. సో ఇంకా నేను గ్రేప్స్ కానీ యాపిల్ ఇట్లా ఫ్రూట్స్ ఏమన్నా వాష్ చేసేటప్పుడు, అంటే స్కిన్తో తిన్న ఫ్రూట్స్ ఏమన్నా వాష్ చేసేటప్పుడు చెప్పాను కదా, కొంచెము వంట సోడా వేసుకొని ఫ్రూట్స్ని కనుక వాష్ చేస్తే పైన మనకి కనిపించిన డస్ట్ అంతా కూడా మనకి పోతుందండి. సో నేనైతే అట్లనే కొంచెం వంట సోడా వేసుకొని వాష్ చేస్తాను. ఇంకా తర్వాత అయితే సాంబార్ మరిగిపోయాయి చూసారు కదా, మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా తర్వాత మా వాస్విక్ని కూడా రెడీ చేసేసి ఇంక ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అండ్ ఇవాళ చాలా ఫాస్ట్గా తిన్నాడండి. అంటే సాంబార్ కదా, ఊరికి అట్లా నోట్లో వేస్తే ఊరికనే మింగేస్తున్నాడు, ఇంకా అట్లాగా చాలా ఫాస్ట్గా తినేసాడు అనమాట. ఇంకా అదిగోండి మా షన్విక్ గడి చేతిలో అది వచ్చేసి కప్ కేక్. వీడి ఈ మధ్య ఏంటోనండి లేచిన దగ్గర నుంచి నాకు కేక్ అని చెప్పేసి తెగ్గాల్ చేస్తున్నాడు అనమాట. ఈ మధ్య కేక్స్ కొంచెం బాగా తింటున్నాడు వాడు, అది కొంచెం తగ్గించాలి, లేదంటే ఇంట్లోనే ఇంకా నేనే చేయాలి హెల్దీగా కొంచెము. సో అది ఇంకా అట్లా మా వాస్విక్ అయితే వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం స్నానం అట్లా చేసి, చెప్పాను కదా సాటర్డే ఇవాళ పూజ చేసుకుంటానని చెప్పేసి, ఇంకా దానికోసమని ఇంక ఇట్లాగా పూలు కొద్దామని చెప్పి వచ్చాను. చూస్తున్నారు కదా పింక్ కలర్ మందార పూలు ఎంత ముద్దుగా ఉన్నాయో, క్యూట్గా చిన్నగా చాలా బాగుంటాయండి నిజంగా ఈ మందార పూలు చూడడానికి. సో ఇంకా అట్లాగా పూజ కోసమని ఇంకా అట్లా మందార పూలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మామయ్య చేసేసారు, మామయ్య చేసేసి పూలు అట్లా అన్నీ కూడా పెట్టేశారనమాట. ఇంకా నేను చేయడానికి పెద్దగా పూలు అయితే అవసరం ఉండదు కదా. ఇంక ఇదిగోండి మా వాడు చక్కగా రెడీ అయిపోయి కారులో అయితే కూర్చున్నాడు. ఇంకా వాడు కూడా స్కూల్కి వెళ్ళాలన్నమాట, మా అత్తయ్య కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే ఇంకా కొంచెం టైం ఉందిలేండి. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే నేను ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా మామయ్య చేసేసారు, పూలు అన్నీ కూడా పెట్టేశారు. ఇంకా ఆల్రెడీ పూలు ఉంటాయి కదా, ఊరికే నేను కూడా అట్లా కొన్ని పూలు అయితే పెడుతున్నాను అనమాట. సో అది ఇంకా నేను మొన్న చెప్పాను కదా, అంటే వీడియోలో చెప్పాను కదా, నేను కూడా ఇవాళ నుంచి ఉపవాసం ఉంటున్నానండి శనివారం అని చెప్పేసి. సో అట్లా చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మా దగ్గర అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా నైట్ టైం తింటారక్క ఉపవాసం, అంటే మరి మీరు ఎట్లా ఉంటారని చెప్పేసి అడిగారు. జనరల్గా మా దగ్గర ఏమన్నా పండుగలు అనుకోండి, అంటే కార్తీక మాసం కానీ లేదంటే ఇట్లా ఏమన్నా పండుగలు అనుకోండి, మా దగ్గర కూడా అంతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఈవినింగ్ టైం తింటాము. బట్ ఇవి అట్లా కాదు కదా, ఇవి ఎవ్రీ వీక్ ఉంటాం కాబట్టి మార్నింగ్ మామూలుగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఇట్లా పూజ చేసుకుంటాము ఫస్ట్, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అట్లా చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తింటాం అనమాట యాజ్ యూజువల్గానే. సో ఇంకా ఒక పూట తింటాం అంతే, మార్నింగ్ ఈవినింగ్ అట్లా బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ టైం మాత్రమే ఒక పూట రైస్ తీసుకుంటాం అనమాట. ఇది శనివారం ఉపవాసాలు కాబట్టి మా దగ్గర అయితే ఇట్లానే ఉంటాము. నేనైతే నైట్ టైం ఏం తిననులేండి, పొద్దున నైట్ ఇంకా తిన్నాం అనుకోండి ఇంకా ఉపవాసం ఉన్నట్లు ఏమవుతుంది చెప్పండి, 3 పూటల శుభ్రంగా తిన్నట్లే అవుతుంది కదా. సో నేనైతే నైట్ టైం ఏం తినట్లేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్ తింటున్నాను అనమాట అంతే. నైట్ టైం ఎట్లాంటి అంటే టిఫిన్లు ఏం తినట్లేదు, ఏదన్నా ఫ్రూట్ ఉంటే తీసుకుంటున్నాను అంతేనమాట. సో అది మా దగ్గర అయితే శనివారం ఉపవాసాలు ఇట్లా ఉంటాం అనమాట, మేము ఇట్లా ఉంటాము. సో అది ఇంకా అలా మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను. చెప్పాను కదా మామయ్య చేశారు ఆల్రెడీ అని చెప్పేసి. సో ఆ దీపారాధన కొండెక్కింది, అందుకని చెప్పేసి నేను మళ్ళీ చేశాను అనమాట. సో ఇంకా అట్లా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత మార్నింగ్ ఆమ్లెట్ టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇవాళ యాక్చువల్గా గ్రీన్ టీ తాగుతాం కదా, సో ఇవాళ ఏంటంటే ఆమ్లెట్ టీ అంటే ఉసిరికాయతో పెడుతున్నాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉసిరికాయలు ఇచ్చారు పచ్చడి పట్టుకోవడం కోసం అని చెప్పేసి. పచ్చడి కూడా పట్టారండి అత్తయ్య, అంటే ముందు రోజు పట్టారనమాట. ఇంకా నాకు అది వీడియో షూట్ చేయడం అవ్వక నేను షూట్ చేయలేదు. యాక్చువల్గా టైంలో పడుకొని ఉన్నాను, అత్తయ్యేమో ఇంకా నేను పడుకున్న టైంలో పెట్టేశారనమాట. సో ఇంకా దానివల్ల నేను షూట్ చేయలేకపోయాను. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను ఉసిరికాయతో అంటే ఆమ్లెట్ టీ అయితే పెడుతున్నాను అనమాట. నాకు మా హస్బెండ్కి కాబట్టి ఒక 2 ఉసిరికాయలని అట్లా తురుముకున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ వరకు అల్లము, 1 ఇంచ్ కంటే కూడా కొంచెం తక్కువే అల్లాన్ని కూడా అట్లా తురుముకొని ఒక 2 కప్స్ వాటర్లో అయితే వేసుకున్నాను అనమాట. అలాగే ఇదిగోండి ఒక 10 నుంచి 15 వరకు పుదీనా లీవ్స్ వేసుకొని ఇంకా వీటన్నిటిని కూడా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇంకా ఈలోపు పక్కన కప్స్లో అయితే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను ఒక కప్పుకి. అలాగే ఒక 1 స్పూన్ వరకు హనీ వేసుకొని ఆ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
ఇంకా ఈ వాటర్ ఒక 8-10 మినిట్స్ అట్లా మరిగించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కప్స్‌లో పోసుకొని తాగేయడమే. మీకు కావాలి అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా డైరెక్ట్‌గానే తాగేసేయచ్చండి. నేనైతే డైరెక్ట్‌గానే పోసేస్తున్నాననమాట. సో, ఇంకా ఉసిరికాయలో తెలిసిందే కదా! చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అంటే వైటమిన్ సి, అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్ ఇట్లా మనకు కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ గూడా ఈ ఉసిరికాయలో అయితే ఉంటాయి. ఉసిరికాయలో ఏంటంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా అంటే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయన్నమాట. అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతది. అంటే ఉసిరికాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటదండి. సో, దానివల్ల మనకి ఒక ఉసిరికాయ తీసుకున్నాం అనుకోండి ఆకలి త్వరగా వేయదు. సో, దానివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతది. అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కానీ, లేదంటే డయాబెటీస్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి, ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇమ్యూనిటీని పెంచడానికి ఇట్లాగా ఉసిరికాయ అనేది చాలా బాగా యూజ్ అవుతదనమాట. అందుకే రోజుకొక ఉసిరికాయ తినమని చెప్తూ ఉంటారు. సో, ఉసిరికాయని మనం ఎలా తీసుకున్నా సరే అంటే ఇట్లాగా ఒక ఆమ్లా టీలా కానీ, లేదంటే ఉసిరికాయతో పులిహోర చేసుకున్నా, లేదంటే నార్మల్‌గా పచ్చడి పట్టుకుంటూ ఉంటాము. లేదంటే మొరబ్బా చేసుకుంటూ ఉంటాం గదా! ఇట్లాగా మనం ఎలా తీసుకున్నా సరే దానిలోని న్యూట్రియంట్ వాల్యూస్ అట్లనే ఉంటాయంట. అందుకని చెప్పేసి రోజుకి ఒక ఉసిరికాయ ఏదో ఒక విధంగా తీసుకోమంటూ ఉంటారు. సో, ఇంకా టీ అయితే నిజంగా చాలా బాగున్నాయండి. అంటే పుల్లగా అంటే లెమన్ వేసాం గదా! పుల్లగా, అల్లం వేసాము ఘాటుగా, హనీ వేసాము తియ్యగా, ఇంకా వగరుగా, అలాగే పుదీనా ఫ్లేవర్‌తో చాలా బాగున్నాయన్నమాట. సో, ఇంకా అట్లాగా మార్నింగ్ అయితే యాక్చువల్‌గా గ్రీన్ టీ తాగుతాం గదా! ఇవాళ గ్రీన్ టీ స్కిప్ చేసేసి ఇట్లా ఆమ్లా టీ అయితే తాగేసాము. సో, ఎప్పటికోనండి ఇంకా ఒక 1 అవర్ తర్వాత అనుకుంటా ఇంక అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. అసలే లేట్ అయింది. అంటే పూజ చేశాను గదా! ఇంకా ఈ ఆమ్లా టీ తాగేసరికి ఇంకా కొంచెం లేట్ అయిందనమాట బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి. సో, ఇంకా అలాగే మా హస్బెండ్‌కి, నాకు ఇద్దరికి గూడా ఇంకా అట్లాగా ఇడ్లీ ప్లేట్స్‌లో వేసేసి సాంబార్ అయితే పోస్తున్నాను. చూస్తున్నారు గదా! సాంబారు ఎట్లా కిందకి వెళ్ళిపోయాయో. అత్తయ్య, మామయ్య, పిల్లలు తినేశారు. సో, టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. అయిపోవచ్చినియి గూడా. ఆఫ్టర్‌నూన్‌కి సరిపోయినాయి గానీ, ఈవినింగ్‌కి ఇంకా సరిపోలేదనమాట. సో, అది ఇంక అట్లా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాము. ఇంకా మీకు చెప్పాను గదా! కొత్తిమీర చెట్టు ఒకటి అంటే మొక్కొకటి నాటాము అని చెప్పేసేసి. ఇదిగోండి చూస్తున్నారా ఎంత బాగొచ్చిందో. అంటే ఏం లేదండి. ఇప్పుడు నార్మల్‌గా మనం బయట కొత్తిమీర తెచ్చుకుంటూ ఉంటాం గదా! కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క దానికి వేర్లయితే వస్తూ ఉంటాయి గదా! సో, ఆ వేర్లొచ్చిన కొత్తిమీర తీసి అంటే ఇంకా ఆకులన్నీ గూడా తీసేసి కొంచెం కాడుండేలాగా చూసి అది ఇంకా ఆ వేర్లు ఇట్లా భూమిలో నాటారనమాట. అంతేనండి. అంటే గ్రో అవుతదని అనుకోలేదు. ఏదో అనుకోకుండా అట్లా నాటారు. బట్ ఇదిగోండి చక్కగా వచ్చిందనమాట. మీరు గూడా ట్రై జేయండి ఒకసారి. కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఆ లీవ్స్ తీసేసి ఆ కాడ వరకు అంటే వేర్లున్న కొత్తిమీర వచ్చిందనుకోండి, ఆ కాడ కొంచెం ఉండేలాగా చూసి ఇట్లాగా నాటేయండి భూమిలో. వచ్చిద్దేమో ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. సో, మాకైతే వచ్చింది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? సో, అదిగోండి కొత్తది వస్తుంది. అండ్ కొంచెము ఆల్రెడీ వచ్చిందనమాట. సో, ఇప్పటి వరకు పుదీనా ఉంది. కొత్తిమీర గూడా ఎలాగోలా పెంచుకుంటే పోయిద్ది. ఇంకా బయట కొనుక్కునే పనుండదు అనుకుంటున్నాను. ఈలోపు అత్తయ్య ఇట్లా నాటేశారనమాట. సో, అది కొత్తిమీర మొక్కయితే. ఇంకా ఇదిగోండి ఇదొచ్చేసి సోంపనమాట. అంటే ఫెనెల్ సోంపు ఉంటది గదా మనకి. ఇది ఆ మొక్క అనమాట. అసలిది ఎట్లొచ్చిందో కూడా తెలీదండి. అసలు చూస్తున్నారు గదా! ఎక్కడొచ్చిందో ఫ్లోరింగ్ కింద వచ్చిందనమాట. అసలిది ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా అత్తయ్య అనుకోవడం ఇది వాము మొక్క అనుకుంటున్నారు. కానీ నేను డైలీ చూస్తున్నాను. దీన్నెక్కడో చూసినట్లుంది, ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నాను గానీ, బట్ నాకు వెంటనే స్ట్రైక్ అవ్వలేదనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళేసి కొంచెం అలా తుంచి స్మెల్ చూశాను. ఇంక అప్పుడు అర్థమైంది ఇది సోంపు అని జెప్పేసి. అసలు ఎలా వచ్చిందో కూడా తెలీదు. ఇది దానంతటికి అదే వచ్చిందనమాట. సో, ఇంకా చూడాలి ఇది బ్రతుకుతదా లేదా అని చెప్పేసేసి. అంటే దానంతట అదే వచ్చింది గదా! సో, పెరుగుతదనే అనుకుంటున్నాను. మా అత్తయ్యకి కూడా చెప్పాను సోంపు అని చెప్పేసేసి. మా అత్తయ్య ఈ మధ్య ఒక ప్యాకెట్ కొనుక్కొని డైలీ తిన్న తర్వాత తింటున్నారండి. సోంపు తింటే మనకి డైజెషన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతది గదా! సో, అందుకని తెచ్చుకొని తింటున్నారు. చెప్పాను తనకు కూడా సోంపు కట్ చేద్దని చెప్పేసి. సో, ఇంక చూడాలి. అప్పుడప్పుడు వ్లాగ్స్‌లో దీని అప్డేట్ గూడా మీకు ఇస్తూ ఉంటాను. సో, అది అక్కడ వరకైతే. సో, ఇంకా తర్వాత అయితే ఇదిగోండి చాపింగ్ బోర్డ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. అసలు చాపింగ్ బోర్డ్‌లా ఉందా చెప్పండి. అసలు నేను ఇది యాక్చువల్‌గా 150 రూపీస్ పడిందనమాట. ఎప్పుడు గూడా నేను ఇట్లా చాపింగ్ బోర్డ్స్ ఇట్లాంటివేమీ ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ చేయలేదు. సో, ఒకసారి చూద్దాము 150 రూపీస్‌ది ఎట్లుంటదా ఏంటా అని చెప్పేసేసి చూస్తే ఆర్డర్ చేస్తే ఇది అసలు చాలా థిన్‌గా ఉందండి. అండ్ ప్లాంక్ లాగా ఉందనమాట. మనం కాలేజ్‌కెళ్ళేటప్పుడు అంటే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ ఉంటది గదా! సేమ్ దీన్ని చూడగానే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. చూస్తున్నారు కదా! సైజ్ అంతే ఉంది. అండ్ బ్రెత్
కూడా మనకు అంతేం లేదు, దాని మీద కొంచెం పర్లేదు అంతేనమాట. సో ఇది నాకైతే నచ్చలేదు, అందుకని చెప్పేసేసి మా హస్బెండ్తో ఇది వాళ్ళ మంగళగిరిలో తెప్పించుకున్నాను అనమాట. ఇది బాగుందండి, మందంగాను టేకుతో తయారు చేసిందనమాట, చాలా బాగుంది. అదేంటంటే నేను మీషోలో తీసుకున్నది చాలా థిన్గా ఉందండి. నాకు అసలు నిజంగా ఎగ్జామ్ ప్యాడే గుర్తొచ్చిందనమాట. ఎక్స్చేంజ్ లాగా చేద్దాం అనుకున్నాలే కానీ ఎక్స్చేంజ్ చేసినా కూడా మళ్ళీ ఎట్లాంటిది వస్తుందో, మళ్ళీ ఇట్లాంటిదే వస్తుందో అని చెప్పేసేసి నేను ఇంక ఎక్స్చేంజ్ అయితే ఏం చేయలేదు, డైరెక్ట్గా రిటర్నే పెట్టేశాను అనమాట. సో ఇది కొంచెం చూడండి, ఇది మందంగా కూడా చాలా గట్టిగా కూడా ఉందన్నమాట. సో అదేంటంటే చాలా సాఫ్ట్గా ఉంది. సో అందుకని చెప్పేసేసి ఇంకా నేను రిటర్న్ పెట్టేశాను. అండ్ ఇదేంటంటే నేను మంగళగిరిలో తీసుకున్నది 250 పడింది అనమాట, మీషోలో తీసుకున్నది 150 పడింది. కాస్ట్కి తగ్గట్టు కూడా ఉందిలే కానీ మళ్ళీ 250 ఆర్డర్ చేస్తే ఇట్లానే వస్తుందేమో అని చెప్పేసేసి నేను ఇంకా ఆర్డర్ చేయలేదనమాట, డైరెక్ట్గానే రిటర్న్ పెట్టేశాను. అంటే ఎక్స్చేంజ్ చేయలేదు, ఇంకా రిటర్నే పెట్టేశాను అనమాట. సో అది ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. సో అదనమాట. సో ఇంకా ఇదండి ఇవాళ నా వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.